విశాఖ అర్బన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే చెప్పుకోవాలి. వైసీపీ ఏపీలో ఒక్క ఊపు ఊపేసిన సమయంలో కూడా విశాఖ అర్బన్ను టచ్ చేయలేకపోయింది. అటువంటి విశాఖ నగరంలో వైసీపీ గాలి అంతో ఇంతో వీచిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కూటమి 2 నియోజకవర్గాల విషయంలో తప్పటడుగు వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా విశాఖ నార్త్, విశాఖ సౌత్ తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే ఉండేవి. 2014, 2019 ఎన్నికల్లో కూడా విశాఖ సిటీలోని 4 సీట్లను జనాలు టీడీపీకి కట్టబెట్టారు. 2019లో ఉత్తరాంధ్ర అంతటా బలంగా వీచిన వైసీపీ వేవ్లో కూడా విశాఖ మాత్రం పసుపు జెండానే ఎగురవేసింది. అయితే ఈసారి మాత్రం 2 సీట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ 2 సీట్లు ఏమిటి అంటే, ఒకటి విశాఖ సౌత్, విశాఖ నార్త్ అని అంటున్నారు. విశాఖ సౌత్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వ్యక్తిగతంగా ఒకరికి సహాయం చేసే వ్యక్తి కావడంతో పాటు అన్ని సామాజిక వర్గాలు ఆయనకు సహకరించాయని చెప్పుకుంటున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. ఆయనకు పెద్దగా అక్కడ సహకారం లభించకపోవడంతో పాటు నాన్ లోకల్ అన్న చర్చ కూడా మొదలవడంతో పరిస్థితి విషమించిందని కూటమి నాయకులే అనుకుంటున్నారు. ఇక విశాఖ నార్త్ సీటు తీసుకుంటే అది కూడా వైసీపీ ఖాతాలో పడనుందని భావన వినిపిస్తుంది. పొత్తులో భాగంగా ఈ సీటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది. 2014 సంవత్సరంలో బీజేపీ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు ఈసారి కూడా పోటీ చేశారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన కేకే రాజు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఆయన నార్త్ నియోజకవర్గాన్ని మాత్రం వదల్లేదు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యే పవర్ లేకపోయినప్పటికీ ఆయన ప్రజలకు చేరువయ్యారు. ఇదే అక్కడ ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. వాస్తవానికి బీజేపీ నుంచి పోటీలో ఉన్న విష్ణుకుమార్ రాజుకు మిత్రపక్షాల నుంచి సహకారం అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న 4 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా చూపిస్తున్నాయి. విశాఖ అర్బన్లో ప్రజలు ఎవరికి మద్దతు పలికారు, ఎవరికి ఓటు వేశారు అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.